నెక్స్ట్ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు కార్యాచరణ, ఇతర రాష్ట్రాల విధానాలపైన అధ్యయనం, సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అమ్మో ఇది తర్వాత చదవాలి, దీని వార్త వేరే ఉన్నది. మైపాల్ రెడ్డి ఒక పెద్ద గుట్టలు మింగిన భూములను మింగిన అనకొండ వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యింది. నిన్న సిగ్గులేదు ఈ గవర్నమెంట్కి కూడా, నిజంగా చెప్తున్నా కదా. మీరు ఒక వ్యక్తిని జాయిన్ చేసుకునేటప్పుడు ఆ వ్యక్తి ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఒకసారి ఆలోచించాలి కదా. చదువుదాం నెక్స్ట్. ఇక్కడే ఉంది కదా. కాంగ్రెస్లో చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరిక, మరో 10 మంది వస్తారంటున్న అధికార పార్టీ వర్గాలట. ఈ మహిపాల్ రెడ్డి ఈయన చేయని అరాచకం లేదు. మళ్ళీ విచిత్రం ఏంటంటే పక్కన నీలం మధు, ఇలా పోరాటం అంతా వీళ్ళ మీదనే అని మొన్న ఎలక్షన్లు అంతా చెప్పారు. ఇప్పుడు వీళ్ళంతా కలిసి పనిచేయాలి. బాయి మహిపాల్ రెడ్డి, నీలం మధు, కాటం ఆయనవరు శ్రీనివాస్ గౌడ్, వీళ్ళంతా మళ్ళీ దామోదర్ రాజనరసింహ, ఆయనే లాస్ట్ 5 years అంతా దొంగ లంగా ఇది అది అని మాట్లాడింది. ఇక్కడ జగ్గారెడ్డి, వీళ్ళందరి మొహాలు చూస్తుంటే అక్కడ ఉన్న భూములు, చెరువులు, గుట్టలు ఇట్లా. మీరు ఒక్కసారి పటాన్చెరు నియోజకవర్గానికి వెళ్ళండి. ఈ అన్ని 119 నియోజకవర్గాలలో ఉన్న అతి నాశనమైన నియోజకవర్గం ఏదైనా ఉందంటే పటాన్చెరు నియోజకవర్గం. మీకు అక్కడ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ కనిపిస్తాయి, కానీ ఆ తెర వెనకాల భూములు, చెరువులు మొత్తం మింగేసినారు. క్రషర్ల పేరుతో ఒక రకమైన విధ్వంసం అక్కడ. ఈ మహిపాల్ రెడ్డి మీద ఈడీ రైడ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఏమంటారు? బేసిక్గా కాంగ్రెస్ వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. బీజేపీ వాళ్ళని క్వశ్చన్ చేసిర్రు, మీరు ఈడీ రైడ్స్ చేసిన వాళ్ళని పార్టీలోకి తీసుకొని నిర్మా వాషింగ్ పౌడర్ అన్నారు, మీ వాషింగ్ మిషన్లు వేస్తే కథం వైట్ అండ్ వైట్ అయిపోయారని మొన్న కూడా పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడిండు, కాంగ్రెస్ ఎంపీలు, మిగతా ఇండియా కూటమిలో ఉన్న ఎంపీలు మాట్లాడారు. మీ వాదన కరెక్టే. ఒక సుజనా చౌదరి, ఒక సీఎం రమేష్, ఇంకా ఇట్లా చాలామంది దేశంలో ఈడీ రైడ్స్ జరిగిన వాళ్ళ మీద మళ్ళీ రైడ్స్ ఉండవు, మళ్ళీ వాళ్ళ మీద కేసులు ఉండవు. వాషింగ్ పౌడర్ నిర్మా ఒప్పుకుంటున్నాం, వాస్తవం 100%. మరి మీరు చేసింది ఏంటి? ఏ ఈడీ రైడ్స్ అయితే జరిగినాయో మహిపాల్ రెడ్డి మీద, అక్రమాలు చేసినని మొత్తం సమాజం అంతా తెలుసో, అదే మహిపాల్ రెడ్డిని మీరు మీ పార్టీలోకి తీసుకున్నారు. మరి ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఈడీ రైడ్స్ చేయమని చెప్తారా, లేకపోతే వద్దు మా నాయకుడి మీద చేయడం అన్యాయం అంటారా? ఏ రకంగా తీసుకోవాలి? మీరు కండువా కప్పినారు కదా, ఇంత ఘోరంగా ఉంటుందా? ఏమైపోతున్నాయి రాజకీయాలు ఒక్కసారి ఆలోచించండి. మరి పోనీ ఇప్పుడు మీరు అంటున్నారు కదా, అవినీతి మీద మేము ఊరుకునే ప్రసక్తే లేదు, భూములు కొల్లగొట్టిరా, భూములన్నీ వెనక్కి తీసుకుంటాం. రాహుల్ గాంధీ స్టేట్మెంట్ అయ్యా, ఆయన ఓ పెద్ద లీడర్, ఆయన ఏమన్నాడు? భూములన్నీ వెనక్కి తీసుకొని పేద ప్రజలకు పంచుతామని అన్నాడు. మరి ఇప్పుడు ఈ మైపాల్ రెడ్డి మరి తిన్న భూములు, తిన్న చెరువులు, మొన్ననే అరెస్ట్ అయ్యింది కదనయ్య వాళ్ళ తమ్ముడు ఏదో కేసులో, మైనింగ్ కేసులో. మరి ఎట్లా తీసుకున్నారు? ఒక మైనింగ్ కేసులో మొన్ననే అరెస్ట్ అయ్యింది మైపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి, బెయిల్ మీద బయటకు వచ్చిండు. ఈయన కూడా అరెస్ట్ కావాల్సిన వ్యక్తి. మొన్న బ్యాంక్ లాకర్లో ₹1 కోటి బంగారం దొరికింది మైపాల్ రెడ్డిది. ఒక హవాలా, ఒక మాఫియా ముఠా ఉన్నది మైపాల్ రెడ్డి అండ్ బ్యాచ్. ఏది గోల్డ్కి సంబంధించి మేము అతి త్వరలో వీళ్ళు ఆదాబ్ వాళ్ళు కూడా గట్టిగానే ఇవాళ నేను రాస్తారు అనుకున్నాను, కానీ వాళ్ళు రాయలే. మరి ఏమైందో? వాళ్ళు మొన్న కూడా లాస్ట్ టైం కూడా స్టోరీ రాశారు. మరి ఇట్లాంటి వ్యక్తులను మీరు పార్టీలోకి తీసుకొని ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఆన్సర్ చేయండి. ఇక మరి మైపాల్ రెడ్డి వచ్చిన తర్వాత మల్లారెడ్డి రాకుంటే ఎందుకుంటాడు? డౌట్ ఏం లేదు ఆడ. ఇక మల్లారెడ్డి 200% కాంగ్రెస్లోకి రావడానికి అన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి. మల్లారెడ్డి అల్లుడి బ్యాచ్ అంతా. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, మీరు బీఆర్ఎస్ మీద పోరాటము, మొత్తం అవినీతి, కల్వకుంట్ల మాఫియా ముఠా అన్నారు కదా. ఎవరండి గూడెం మహిపాల్ రెడ్డి? హరీష్ రావు తెలియకుండా గూడెం మహిపాల్ రెడ్డి అడుగు కూడా ముందుకేసే అవకాశం లేదు. అడుగు మొత్తం ఇద్దరు కలిసే వ్యాపారము, భూములు, కథా వ్యవహారం అడ పటాన్చెరు నియోజకవర్గంలో. మహిపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దు అన్న క్రమంలో హరీష్ రావు దగ్గరుండి కేసీఆర్ని ఒప్పించి టికెట్ తెచ్చుకున్నాడు. ఆయన ఓడిపోతాడా అంటే లేదు ఓడిపోడు, ఇద్దరు పోటీ చేస్తున్నారు, నీలం మధు అండ్ శ్రీనివాస్ గౌడ్, ఇద్దరు బీసీలు, వాళ్ళిద్దరు ఓట్లు చీలిస్తే ఈజీగా బయటపడతాడని హరీష్ రావు ప్లాన్ చేసిండు. అదే జరిగింది, గెలిచిండు. మరి అట్లా టికెట్ ఇవ్వని పక్షంలో బతిలాడి టికెట్ తెచ్చుకొని గెలిపించి ఆయన ఆస్తులు కాపాడుకునే ప్రయత్నం చేసిండు. మీరు ఏకంగా పార్టీలోకి తీసుకొచ్చి డౌట్ ఏముంది? హరీష్కి తెలవకుండా గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరడానికి అవకాశమే లేదు.
దొంగలంతా కలిసిపోతున్నారు, ఒక దగ్గర అవుతున్నారు. మన కొట్లాట కంటిన్యూ కావాల్సిన అవసరమే కనిపిస్తుంది. ఏదైనా ఆగుతుందేమో అనుకున్నా నేను అయితే. ఏదన్నా ఒక బ్రేక్, ఒక హార్డిల్ ఉంటుందేమో, ఒక దగ్గర ఆగుతుందేమో అని అనుకున్నాం, కానీ ఆ పరిస్థితి ఏం కనిపిస్తలేదు. అండ్ నెక్స్ట్, స్థానిక ఎన్నికల్లో బీసీ ఇప్పుడు ఈ హరీష్ రావు మాట్లాడాలి కదా, మరి ఎట్లా పోతావా మైపాల్ రెడ్డి, నువ్వు పార్టీని మోసం చేసినావని ఈయనే పంపించిండు. నాకు డౌట్ ఏముంది? అరే నాయన, ఇల్లు ఉంటే కాదురా నాయన, నువ్వు ఏదో దాంట్లో అధికార పార్టీలకు పోతే అయిపోద్దని. వాళ్ళు బీజేపీ వాళ్ళని రిజైన్ చేస్తేనే పార్టీలోకి వాళ్ళు రెడీగానే ఉన్నారు తీసుకుందాం, కానీ రిజైన్ చేయాలంటున్నారు వాళ్ళు. కాంగ్రెస్ గూటికి మైపాల్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యేను పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి. 10కి పెరిగిన కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ శాసనసభ్యుల సంఖ్య ఇంకొక 16 మంది వస్తే పార్టీ విలీనం అయిపోయినట్టే. అంటే బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో విలీనం అయిపోయినట్టే. ఇంకొక 10 మంది దాకా వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి చూడాలి. 2/3 వంతు చేరితే బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే. గతంలో ఆ పార్టీ వాళ్ళు ఇలాగే చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కూల్చుతామంటే ఊరుకోవాలా, ప్రజా తీర్పును కాపాడుకుంటాం పొన్నం, చేరుతున్న వారికి ఎలాంటి హామీలు పదవులు ఇవ్వట్లే, మధు యాష్కి గౌడ్. ఈ మైపాల్ రెడ్డికి సంబంధించిన దీంట్లో ఇగో ఎవరో చెప్తున్నారు, డేటా ఉన్నట్టు, నేను ఇంకా దీన్ని చదవలేదు, నాకు జస్ట్ ఇప్పుడే పంపించినారు. ఇగో గవర్నమెంట్ భూమి కబ్జా, గవర్నమెంట్ భూములు కబ్జా చేసిండు విత్ ఎవిడెన్స్. ఇదంతా అమీన్పూర్ గవర్నమెంట్ ల్యాండ్స్ 152/A, 7 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి, ఇది కబ్జా అయింది. ఇప్పుడు కబ్జా అయిన భూమి ఇదంతా కూడా అసైన్డ్ భూమి, ఇది పట్టా భూమి. ఇక్కడ మధ్యలో ప్రభుత్వ భూమి ఉన్నది, సర్వే నెంబర్ 152/A. ఇదన్నీ మనోందే. ఎవరు? మల్లారెడ్డి. ఇప్పుడు మొన్న గోల్డ్ దొరికింది కదా, ఏది మొన్న 1 కోటి రూపాయల బంగారం దొరికింది. ఆ బంగారానికి ఈ హైదరాబాద్లో ఉన్న మహావీర్ జైన్ అనే ఒక వ్యక్తికి లింక్ ఉన్నదట. ఇదంతా హవాలా, ఈ వ్యవహారం నడుస్తున్నది. భూములకు సంబంధించిన ఈ డబ్బులన్నీ కూడా గోల్డ్ రూపంలో మార్చుకుంటా ఉన్నారనమాట. ట్రూ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ది రెజల్యూషన్ పాస్డ్ ఆన్ 2/9/2013 resolved unanimously that after the death of managing trustee Mr. Bawarlal Jain, it is decided that Sri Mahavir Jain, son of Bawarlal Jain, has been appointed as managing trustee to sell the lands covered under survey number 126, 127, 128, 129, 130, 135, 136, 137, 152 and 153, add measuring 158.39 acres situated at Aminpur village at best possible price for better purpose of investment. సో అది అమ్మాలని వీళ్ళు ఒక రెజల్యూషన్ పాస్ చేశారు అనమాట. ఏంటిది? మునోత్ ప్రైవేట్ ట్రస్ట్ ఆల్సో రిజాల్వ్ టు ఆథరైజ్ శ్రీ మహావీర్ జైన్, son of late Bhawarlal Jain, the managing trustee, to negotiate fixed price, execute the documents, register them and receive the sales consideration on behalf of the trust. ఇక్కడ మీరు ఒకసారి చూడండి. ఇగో గూడెం మధుసూదన్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఈ సర్వే నెంబర్లన్నీ కూడా, ఇగో ఈ సర్వే నెంబర్లన్నీ 152, 152 ఏడుందండి. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంది. ఏంది ఇది? ఇది మన ధరణి పోర్టల్లో 152 సర్వే నెంబర్ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ కింద ఉన్నది. ఇంకొక 152/A దాంట్లో 5 acres అసైన్డ్ భూమి కింద ఉన్నది. మరి ఎవరి సొమ్ము ఇదంతా? అసలు ఈ మహావీర్ జైన్కి మైపాల్ రెడ్డికి సంబంధం ఏంది? ఇది పెద్ద స్కాండల్, ఇది పెద్ద స్కామ్. ఇది మనోనికి షేక్ అయిపోయి ఢిల్లీ చుట్టూ తిరిగి ఈ కేసు నుంచి ఎట్లా బయటపడాలని ప్లాన్ చేసిండు. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చి చేరిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మైపాల్ రెడ్డిని కాపాడాలి. హరీష్ బినామీని అయినా ఇద్దరు కలిసి వ్యాపారాలు చేస్తారు. హరీష్కి తెలియకుండా కాంగ్రెస్లో జాయిన్ అయ్యిందంటే నమ్మడానికి అవకాశమే లేదు. ఒక్కసారి పటాన్చెరుకు పోయి మైపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి ఎవరైనా అడగండి. వీళ్ళ మొత్తం చరిత్ర అంతా బయటకు వస్తుంది. మనం చేద్దాం. దీని మీద వరుస స్టోరీలు చేయాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్తులో ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేయబోతున్నాం మనం.
ఇవన్నీ అమ్మాలనుకున్నారట. మరి ఇదంతా గూడెం మధుసూదన్ రెడ్డి ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు. సో ఇట్లా ఇప్పుడు ఆ మైపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి కండువా కప్పిండు. ఇది ఇట్లా ఉన్నది.